ఏపీకి సంబంధించి డీజిల్ కొరత నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో గొడవలకు దారితీస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కాదు, రైతులు కొట్టుకుంటున్న పరిస్థితులు కాకినాడ జిల్లాలో దాపరించాయి. సమర్లకోట సమీపాన రూరల్ ప్రాంతంలో ఒక పెట్రోల్ బంకులో డీజిల్ కోసం రైతులంతా క్యూలో వేచి ఉన్నారు. అయితే దగ్గరికి వచ్చేసరికి డీజిల్ అయిపోతుంది అన్న తరుణంలో అక్కడ ఏర్పడిన చిన్న వివాదం మాటల నేపథ్యంలో ఒకరు కొట్టుకుంటూ అక్కడ ఇబ్బందికర వాతావరణం సృష్టించారు. దీంతో స్థానికులు కలగజేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఈ డీజిల్ పెట్రోల్ ద్వారా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన అవసరానికి మించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాడటం ద్వారా సమస్యలు తలెత్తుతున్నాయి. మనకి ఎంత అవసరం ఉందో అంత తీసుకుంటే అసలు డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొరత లేదంటూ జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలో క్యూ లైన్లకు పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా చీకట పడిన తర్వాత ఆటోల లైన్ చూస్తే పెట్రోల్ బంక్ నుంచి దాదాపు కిలోమీటర్ పొడవున ఆటోలు క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క ఈ రైతులు డబ్బాలతో క్యూ కడుతున్నారు. ఏది ఏమైనా డీజిల్ కొరత ఎక్కువగా ఉందన్న ప్రచారం జోరుగా సాగిన నేపథ్యంలో ఎలా అయినా మనం డీజిల్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పొలం పనులు ప్రారంభమైన నేపథ్యంలో దుక్కులు దున్నుతూ ఉంటారు. అలాంటి సమయంలో ప్రత్యేక మిషన్లు కానీ ట్రాక్టర్లు కానీ దున్నే సమయంలో ఈ డీజిల్ అనేది ఎకరానికి దాదాపు 10 లీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో డీజిల్ లేకపోతే ఈ పనులు ఆగిపోతే అన్న ఆలోచనతో ముందస్తుగా కాస్త ఎక్కువే డీజిల్ రైతులు కొన్ని చోట్ల కొనుగోలు చేస్తున్నారు. దీంతో సమస్యలు తలెత్తున్నాయి. అదేవిధంగా పెట్రోల్ నిజానికి కొరత లేని పరిస్థితి. పెట్రోల్ కూడా ఎక్కువగా ద్విచక్ర వాహనాల్లో తీసుకోవడం ద్వారా అలాంటి సమస్యలు తలెత్తున్నాయని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఏ బంకు చూసినా కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చీకట పడిన తర్వాత నో పెట్రోల్ నో డీజిల్ అంటూ బంకులు కట్టేస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఆటోలు బారులు తీరుతున్నాయి.